రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అందని ద్రాక్షలా తయారైంది. సమాచార కమిషనర్ల నియామకంపై న్యాయస్థానాలు విధించిన గడువు సైతం ముగిసిపోయింది. అయినా కాంగ్రెస్ సర్కారులో ఉలుకు పలుకు లేదు. ఇంతకు ప్రభుత్వ సమాచారం తెలుసుకునే హక్కు రాష్ట్ర పౌరులకు ఉన్నట్టా లేనట్టా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికారంలోకి రాకముందు ఆర్టీఐని విచ్చలవిడిగా వాడుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అందులోని లొసుగులు బాగా తెలుసు కనుకనే పోస్టులు భర్తీ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ప్రభుత్వ సమాచారం తెలుసుకునే హక్కు రాష్ట్ర పౌరులకు ఉన్నట్లా లేనట్లా అన్న సందేహాలు రాష్ట్రంలో మొదలయ్యాయి. ఆర్టీఐపై కాంగ్రెస్ పాలకుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రేవంత్ అధికార పీఠమెక్కి 16 నెలలు గడుస్తున్నా రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియపై స్పష్టత లేదు. పాత కొత్తల్ని కలిపి ప్రభుత్వం దగ్గర దాదాపు 800 అప్లికేషన్లున్నాయి. వీటిలో సుమారు 60 దరఖాస్తులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమాచార కమిషనర్ పోస్టుల భర్తీ ప్రక్రియ అంగుళం ముందుకు వెళ్లడం లేదు. గతంలో ఆర్టీఐని విశృంఖలంగా వాడిన చరిత్ర ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ విభాగంలోని లొసుగులు తెలిసి కావాలనే తాత్సారం వహిస్తూ కాలయాపన చేస్తున్నారన్నది అభియోగం. ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పదవీకాలం ఫిబ్రవరి 2023 నాటికే ముగిసింది. సమాచార భవన్లో దాదాపు 30 నుంచి 40 వేల అర్జీలు పేరుకుపోయాయి. వివిధ అవసరాల మేరకు ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పట్టించుకునే నాథుడే లేడు. జనమడిగిన సమాచారం ఇచ్చేవాళ్లు లేరు, చెప్పేవాళ్లు లేరు. అదేమని అడిగితే మా చేతుల్లో ఏముందన్నది అక్కడి సిబ్బంది నుంచి అప్లికెంట్లకు ఎదురవుతున్న సమాధానం. వీటన్నిటి నడుమ సతమతమవుతున్న దరఖాస్తుదారుల కాళ్ల చెప్పులు అరిగేలా ఇన్ఫర్మేషన్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు సమాచార కమిషనర్ల ఏర్పాటుకు 2023 జూన్ 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ కూడా సాగింది. కానీ సాధారణ ఎన్నికల నగారా మోగడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. తరువాత కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఆ పదవులు వెంటనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా సైతం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత కూడా ఏడాది పుణ్యకాలం గడిచింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆర్టీఐ కమిషనర్ల పోస్టు కోసం పాత ప్రభుత్వంలో అందిన 350, అదనంగా మరో 450 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. 60 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా అడ్వకేట్లు, జర్నలిస్టులు, అర్హులైన విద్యార్థి నేతలు సమాచార కమిషనర్ల భర్తీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సమాచార కమిషనర్ల భర్తీ కాని విషయం సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు కూడా చేరింది. న్యాయస్థానాలు విధించిన గడువు కూడా ముగిసింది. అయినా ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టం విషయంలో న్యాయస్థానాల తీర్పులను కూడా పాలకులు బేఖాతరు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి కావలసి ఉండింది. ఆ గడువు కూడా మొన్న మార్చి నెలాఖరుతో పూర్తయింది. కాగా ఆర్టీఐ కమిషనర్ల నియామకం కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్ లిస్టు కూడా రెడీ అయిందని సమాచారం. ఆ మేరకు ఆశావహులకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్లు వినికిడి. కమిషనర్ల నియామకం కోసం అవసరమయ్యే సెర్చ్ కమిటీ, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య కమిటీల ఏర్పాటు కూడా ఇప్పటికే జరిగిపోయింది. త్రిసభ్య కమిటీ సమావేశం జరిపి ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడే నిరవధిక బ్రేక్ పడింది. సుదీర్ఘకాలంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా ఆశావహుల్లో నిర్వేదం పెరిగిపోతోంది. ఇదెక్కడి పాలన అని విసుక్కునే స్థాయికి ఆ అసహనం చేరింది. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రభుత్వ సమాచార హక్కు చట్టాన్ని బేఖాతరు చేస్తోందన్నది ఆరోపణ. ఆర్టీఐని గతంలో అవసరానికి మించి వాడుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆ విభాగంలోని లొసుగులన్నీ పూర్తిగా తెలుసని, ఇప్పటికిప్పుడు కమిషనర్లను అపాయింట్ చేసే ఉద్దేశం ఆయనకు లేదన్నది విమర్శ.
అలా చేస్తే అడిగిన వాళ్ళందరికీ ప్రభుత్వ సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నది ముఖ్యమంత్రి మనోగతమని, అందుకే ఆ పోస్టుల భర్తీపై ఆయన ఆసక్తి చూపడం లేదన్నది అభియోగం. దీంతో చట్టం ద్వారా పౌరులకు లభించిన సమాచార హక్కు అందని ద్రాక్షలా మారిందన్నది టాక్.